పొజిషన్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అపజయాల బాటలో విజయ తీరాలకు చేరిన అలుపెరగని నాయకుడు అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అభివర్ణించింది సార్. సో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో విజయకేతనం సభలో కూడా మాట్లాడారు. కన్నడ, తమిళ్లో మాట్లాడారు. అండ్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాల సందర్శన చేశారు. తర్వాత అంటే సౌత్ ఇండియా ఫోకస్గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా ఫోకస్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అంటే టూ ఎర్లీ టు సే. యాక్చువల్గా మీరు అన్నట్లు కొంత సౌత్ ఇండియా వైపు చూస్తున్నాడు. ఫోకస్ అన్నాడు కన్నా చూస్తున్న మాట నిజం. మీరు అన్నది ఇటీవల మనం కూడా మాట్లాడుకున్నాం. తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా మీరు తమిళనాడులో కూడా జనసేన పెడతారా అంటే రూల్ అవుట్ చేయలే. సో డెఫినెట్గా ఇంటెన్షన్స్ ఉంటే ఉండవచ్చు, లేదని అనలేము.